హలో అండి, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 1001 లింగ ప్రతిష్ఠ చేసిన టెంపుల్కి మనం వచ్చేసాము. ఇక్కడి నుండే ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళి రివర్స్ లో చూపిస్తున్నాను. గుడి లోపలికి వెళ్ళక ముందే 5 తలల శివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇంతకీ మీకు ఈ గుడి పేరు చెప్పలేదు కదా, వీర తపస్వి టెంపుల్ అండి ఇది. ఈ గుడిని వీర తపస్వి చెన్నవీరు శివాచార్యుల వారి జ్ఞాపకంగా కట్టారు. మేము లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఒక అమ్మాయి లెఫ్ట్ సైడ్ శివుడి రూపాన్ని ముగ్గుతో వేస్తోంది. నేనైతే ఇలాంటివి లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అద్భుతంగా వేసిందంటే పరమశివుడు అక్కడే ఉన్నాడేమో అనిపిస్తుంది. చూడండి, ఆ ముగ్గు కూడా జస్ట్ ఒక 3 రంగులే ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు వర్ష. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయింది. నేను అడిగాను ఆ అమ్మాయిని, మీరు ఎన్ని గంటల నుంచి ఇది వేయడం స్టార్ట్ చేశారు అని. మధ్యాహ్నం 1 గంట నుండి వేస్తున్నానని చెప్పింది. ఒక్కతే కూర్చుని ఎంత ఓపిగ్గా ఎంత అందంగా వేస్తుందో చూడండి. నేను అలా చూస్తూ చాలా సేపు అక్కడే కూర్చున్నాను. మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఆ అమ్మాయితో నేనైతే ఒక సెల్ఫీ దిగాలనుకున్నాను, కానీ తనకు డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని వదిలేసి. నిజంగా దర్శనీయం. మెయిన్ గర్భగుడిలోకి వచ్చేసాము. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని మీరు ఆల్రెడీ షార్ట్స్ లోనే చూసుంటారు. అవును, 1001 లింగ ప్రతిష్ఠ చూపిస్తానని ఈ టెంపుల్ ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదూ. ఆగండి చూపిస్తాను. ఈ టెంపుల్ కూడా ఆ టెంపుల్ కి సంబంధించింది. ముందు అందరూ ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి వెళ్తే ఆ 1001 లింగ ప్రతిష్ఠ కూడా మీకు కనిపిస్తుంది. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ప్రదక్షిణ చేయడానికి వెళ్తే ప్రతి ఒక్క దేవుడు మనకు దర్శనమిస్తాడు. అంటే ఆ గుడి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలను కూడా ప్రతిష్ఠింపజేశారు. సీతమ్మ వారు, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, ఇలా ప్రతి దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు సేవ చేయడానికి వచ్చారు. వారు మఠంలో ఉంటూ ఇక్కడ ప్రతిరోజు వచ్చి సేవ చేస్తానని చెప్పారు. నిత్యానంద స్వాముల వారు, దత్తాత్రేయ స్వాముల వారు, శ్రీ వెంకటేశ్వరులు, లక్ష్మీదేవి, కాళికామాత, సరస్వతీదేవి, ఇలా ప్రతి దేవిని మనం దర్శించుకోవచ్చు. ప్రతి దేవుడు మనకి ఇక్కడే దర్శనమిస్తున్నాడు. ఇక మనం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న ప్లేస్కి వచ్చేసాము. ముందుగా నందీశ్వరుని దర్శనమయ్యాకే శివుడి దర్శనం. ఈ శివలింగం 108 అడుగులు ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారుగా, కింద 3 సర్పాల ముఖాలు కనిపిస్తున్నాయి. అందులోంచి మనం లోపలికి వెళ్తే మనము 1001 లింగ ప్రతిష్ఠ చేసిన ఆ శివలింగాలను చూడొచ్చు. ఇక మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. అందరూ వెళ్తున్నారు. సర్పం నోట్లోంచి లోపలికి వెళ్తే చూడండి, వెళ్ళిన వెంటనే శివలింగాల దర్శనం మనకు అవుతుంది. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఒక అద్భుతమే చూడొచ్చు. ఈ చిన్న చిన్న లింగాల ప్రతిష్ఠ ఎంత చక్కగా చేశారంటే మనం వీటి చుట్టూ తిరుగుతూనే ఈ పెద్ద శివలింగం దర్శనం చేసుకుంటూ ఆ 108 అడుగులున్న శివలింగం చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చు. ఇక్కడ చుట్టూ ఉన్న శివలింగాలను చూస్తే ఒక మంచి వైబ్ వస్తుంది. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. దగ్గర నుంచి శివలింగాన్ని చూస్తే చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. విగ్రహం 108 అడుగులు ఉండేసరికి ఆకాశాన్ని అంటుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి.
మళ్ళీ మనం నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.